BSC6 న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వర్షాలు, వరదలపై శనివారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన శాసనసభ్యులు పున్నంనేని సాంబశివరావు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించే పరిస్థితి ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కావలసిన మందులు అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రిలో విద్యుత్తు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించలేదన్నారు. రోడ్ల వెంట నీరు నిల్వ ఉండకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, వైర్లు నేల కూలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థకు చేరిన స్తంభాల స్థానాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు చోటు చేసుకోకుండా తక్షణమే చెట్లను తొలగించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, డీఎస్పీ రెహమాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, PREE ఎస్ శ్రీనివాస్, DEO వెంకటేశ్వరాచారి, విద్యుత్ శాఖ DE నందయ్య, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, CIలు, SIలు పాల్గొన్నారు.